కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని న్యాయ విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. అయితే సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దానికి అయిన ఖర్చు, ప్రాజెక్టు వల్ల లాభాలేంటి, వ్యతిరేకత వచ్చినా గత ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుతో నిర్మించింది అనే దానిపై సమీక్షలు నిర్వహించింది. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది మంత్రుల బృందం. అక్కడ కుంగిన పిల్లర్స్ ని చూసి నాసిరకం పనుల్ని గుర్తించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు మంత్రులు. మరోవైపు కాళేశ్వరంపై విచారణ వేగంగా చేయాలంటున్నారు ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు. ఒక లిఫ్ట్ తో వచ్చేటువంటి నీళ్లను 3 లిఫ్ట్లు పెట్టి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయడానికి ప్రాజెక్టును డిజైన్ చేశారు. 1 ఎకరము ఆయకట్టుకు 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్లే తమ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాసుకున్నారు. అంటే ఇంత వ్యర్థంగా ఒక ప్రాజెక్ట్ ఉండదని తెలిసి దాని మీద డబ్బు ఖర్చు పెట్టిందంటే ఆ ఖర్చు కాంట్రాక్టర్ తో కలిసి పంచుకోవటానికి తప్ప ఇంకో కారణం ఏది కనబట్టలేదు. ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏంటుంటుందంటే ఏదైనా ఎనీ పని, అది ఒక 10 రూపాయల పని కావచ్చు, 10,000 కోట్ల పని కావచ్చు, అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే టెక్నికల్ శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ అవుద్ది. టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చారో వాళ్ళు ఫస్ట్ కల్పిట్, నంబర్ 1 కల్పిట్. అంటే స్ట్రైట్ అవే దట్ చీఫ్ ఇంజనీర్ షుడ్ గో టు జైల్. చాలా పెద్ద డబ్బు, 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టుని అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. అంటే మరి ఆ 9,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఇది ఆ జైలు శిక్ష మామూలు 10 సంవత్సరాలు పడితే ఇప్పుడు అది ఆపేసి కట్టినందుకు 20 సంవత్సరాలు పడాలి. డిజైన్ మార్చేసినారు. 38,000 కోట్లది వాళ్ళ దాదాపు 1,00,000 కోట్లకు చేసినారు. అందులో ఎంత కమిషన్ తిన్నారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? గవర్నమెంట్ దగ్గర డబ్బు అంటే వాళ్ళ తాత సొమ్ము కాదు, మనందరి డబ్బు. దాదాపు 60,000 కోట్లు, 70,000 కోట్లు, 80,000 కోట్లు వృధాగా ఖర్చు అయినటువంటి ఒక డబ్బు. గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తాను, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ను పక్షపాతం లేకుండా మీరు ఎంక్వైరీ చేయండి. ఒక బేసిన్ నీళ్ళని ఇంకో బేసిన్ ఎట్లా తీసుకుపోతారు? ఇది జలచౌర్యం కాదా? అక్కడి ప్రజలకు 60 to 70% తాగునీటి అవసరాలు తీరాలి, వ్యవసాయ అవసరాలు తీరాలి, పారిశ్రామిక అవసరాలు తీరాలి. ఆ తర్వాత నీటిని అటు తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోకుండా వాళ్ళ నోరు కట్టేసి మూసి అంటే కృష్ణా బేసిన్ తీసుకురావడం అంటే ఇది జలచౌర్యం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరంపై మాట్లాడిన మాటలు పెద్ద దుమారం లేపాయి. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై 48 గంటల్లో సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంటామని చెప్పడం రేవంత్ సర్కార్పై మరింత ఒత్తిడి పెంచింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? మంత్రులు స్వయంగా వెళ్లారు. ఈ రోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా, మీరు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మరోవైపు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరిపిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో సీబీఐ మాట తీయని కిషన్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము న్యాయ విచారణ జరిపిస్తామనగానే కాళేశ్వరంలో అవినీతి చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన మాటల్లో చాలా సత్యదూరమైన విషయాలున్నాయి. చాలా విషయాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసిమెలిసి ఒకరికొరు మద్దతుగా 3,500 రోజులు గడిపి మేము అధికారంలో వచ్చి బాధ్యత చేపట్టి 20 రోజులు పూర్తిగా కాకముందే ఏదో మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్టుపై నిజాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.